కొన్ని వందల ఏళ్ల క్రితం కాగితాలు కాదు, రాళ్ళు కాదు, తాళపత్రాల మీదే కాలాన్ని బంధించిన ఒక మహాకాలజ్ఞాని ఉన్నాడు. ఆయనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన రాసిన కాలజ్ఞానం ఒక గ్రంథం కాదు, అది కాలంతో మాట్లాడే హెచ్చరిక. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు అసంభవంగా అనిపించాయి. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి, ఆకాశంలో మనుషులు ఎగురుతారు, నటులు రాజ్యమేలుతారు, చదువుకు విలువ ఉండదు. కానీ ఈరోజు మనం చూస్తున్నదంతా ఆయన అప్పుడే చూపిన నిజం. ఇప్పటికీ ఆయన చెప్పిన అనేక అంచనాలు అక్షరాల నిజమయ్యాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక్క సంవత్సరం పైనే ఉంది, 2026. ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పిన ఒక కీలక మాట, నేను నివసించిన పాత మఠం ఇల్లు ఎప్పుడైతే కూలిపోతుందో ఆ తర్వాత కాలం తన అసలు రూపం చూపిస్తుంది అని. ఆ మాటలే నిజమయ్యాయి. ఇటీవలే ఆ పాత మఠం కూలిపోయింది. అంటే ఇప్పటి నుంచి మొదలవ్వబోతున్నాయి కాలజ్ఞానంలో చెప్పిన భయంకరమైన మార్పులు. 2026 మహాశివరాత్రి తర్వాత కాలం వేగం పెరుగుతుందట. ప్రపంచ ప్రకారం ఫిబ్రవరి 24, 2026న పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, యుద్ధ వాతావరణం, రాజకీయ కల్లోలం మొదలవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మత కలహాలు, రాజకీయ మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం చెబుతుంది, ఆకాశంలో ఒక వింత ధూమకేతువు పడుతుందని, అది 33 రోజుల పాటు ఆకాశంలో నిలిచి ఉంటుందని, దాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో పగటిపూట కూడా చుక్కలు కనిపించే వింతలు మన కళ్ళ ముందు జరుగుతాయట. 2026లో సముద్రం తన కట్టలు తెంచుకుంటుంది. ప్రత్యేకంగా తూర్పు తీరంలో సముద్ర అలలు ఆకాశమంతా ఎత్తుకు లేచి ఊళ్ళని ఊళ్ళే మింగేసే ప్రమాదం ఉందట. ఇది ఒక పెద్ద సునామీకి సంకేతం కావచ్చని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయని, పెద్ద పెద్ద భవనాలు పేకమెడల్లా కూలిపోతాయని బ్రహ్మం గారు ముందే చెప్పారు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.